ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మన సనాతన ధర్మంలో స్త్రీ అనే అంశంపై మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామీజీ. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. స్వామి, ఇప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలలో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సందేహాలని అడగాలనుకుంటున్నాం. అడగొచ్చమ్మా, అడగండి. స్వామి, ఇప్పుడు ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యేటప్పుడు కొద్ది రోజులు పక్కకు కూర్చోబెట్టి ఆ తర్వాత దాన్ని ఒక పెద్ద పండుగలాగా చేస్తూ ఉంటారు. ఎందుకు అలా చేస్తారంటారు? బలమైన ప్రశ్న. చూడమ్మా, ఇప్పుడున్న ఈ సమాజానికి కావాల్సిన ముఖ్యమైన ప్రశ్నే. ఎందుకంటే ఒక స్త్రీని కూర్చోబెట్టే ఆ తరుణం అనేది మన దగ్గర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఇప్పుడు చాలామంది ఏంటంటే చరిత్రలో దాగిన అత్యంత విలువైన, అంటే మనకు పవిత్రమైన రోజులు, అప్పట్లో ఇంత ఆధునికత లేని రోజుల్లోనే అంగరంగ వైభవంగా పండగ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొంచెం మోడర్న్గా వచ్చాం. సమాజంకి ఒక ముఖ్య ఉద్దేశం చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని మూలకి కూర్చోబెడతారు అని అన్న విషయ వివరణ కంటే ముందు ఒక స్త్రీకి అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ రోజు. అది నీవు సౌభాగ్యవతివా, నీవు ఒక నిండు జీవితానికి అర్హత పొందిన ఒక రోజుని పరమాత్ముడు రాసిన రాతలో గీత గీస్తాడు. మళ్ళీ ఈవిడ ఒక వంశాభివృద్ధికి, వంశాన్ని మోయడానికి, వంశోద్ధారకులను ఇవ్వడానికి ఉత్తమురాలు అని ఇచ్చే రోజు మీరన్న ఆ 13, 14 లేదా 11, 12 సంవత్సరాలకు జరిగే కార్యక్రమం అమ్మ. అయితే మీకు గుర్తుందా అమ్మ, చాలా 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 స్త్రీలకి ఉన్న ప్రశ్న ఏంటంటే, అలా కాగానే మేనత్తలు కానీ మేనమామలు కానీ లేదా కొంచెం పెద్ద వయసు పడిన వాళ్ళ నాన్నమ్మలు అమ్మమ్మలు వచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి కొన్ని ఆహార నియమాలు చెప్పి కొన్ని వేపకమ్మలు కానీ ఇంకేదైనా కానీ చలవ ఉండడానికి అని పెడతారు. దీంట్లో అంతరార్థం ఏంటంటే అమ్మ, మూలకి కూర్చోబెట్టే తంతు లేదు మన భారతదేశ భూమండలంలో. ఎందుకు లేదు, అసలు ఎందుకు కూర్చోబెట్టాలి అనేది మన తంతులో చాలామందికి స్త్రీలకు తెలియదు. ఒకప్పుడు ఏంటంటే అమ్మ, బట్టలే లేని రోజులు. అంటే స్త్రీ పుట్టి, మన మానవ జన్మ పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది మనకు తెలిసి. అప్పుడు బట్టలే లేని ఆ క్షణంలో ఈ తాటాకులతో ఉండే పెద్ద పెద్ద మట్టలు అంటారు, తాటి మట్టాలు అంటారు కదా తల్లి, ఆ తాటి మట్టలన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టేస్తే అంటే ఫ్రెష్గా తెంపుకొని వచ్చేవాళ్ళు. అప్పట్లో తెంపుకునే అంత వీరులు కూడా చాలా హడావిడి చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. తెంపుకొచ్చేసి ఆ ఫ్రెష్గా ఉండే ఆ గ్రీన్ లీవ్స్ మీదనే కూర్చోబెట్టేసేవాళ్ళు. ఎందుకు కూర్చోబెట్టేవాళ్ళు అని అంటే అమ్మ, ఆ తరుణంలో ఈవిడ తిరగకూడదు. ముఖ్య ఉద్దేశం అది. ఎందుకంటే అమ్మ, ఒక బ్లడ్ ఫ్లో అనేది జరుగుతున్న ఆ సమయం, ఇల్లంతా లేదా వాకిలంతా కానీ శరీరం మీద బట్టలు లేని రోజులు అప్పట్లో. కాబట్టి ఆ విషయ వివరణ ఈవిడంతా తిరగకూడదు అన్న ఉద్దేశపూర్వకంగా కూర్చోబెట్టేవాళ్ళు మూలకి. అంతకు మించి శాస్త్రజ్ఞానాల్లో ఎక్కడా ప్రస్తావన రాసిపెట్టి లేదు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక స్త్రీ మూలకు కూర్చోబెట్టాలి కానీ ఒక స్త్రీ ఆ యొక్క విషయ వివరణ పరీక్ష తీసుకోవాలి అంటే కారణం, ఈవిడ ఇల్లు పరిశుభ్రంగా ఉన్న దగ్గర ఆ రక్తస్రావం జరిగితే కొంచెం ఆ యొక్క పవిత్రతకి ఇబ్బంది జరుగుతుందేమో అని. అప్పట్లో అలికేవాళ్ళు కదా తల్లి భూమి మంచిగా. వాళ్ళు ఎలా అలికేవాళ్ళు, ఆ కల్లాప చల్లిన ఇల్లు ఒక దేవాలయంతో సమానంగా ఉండేది. అలాంటి క్రమక్రమంగా ఆచారం కింద వచ్చేసి అది కూడా మంచిదే. ఎందుకంటే ఆ సమయంలో ఆ చక్రం ఏదైతే నడుస్తున్న సమయంలో నడవడం కూడా నడుము నొప్పి ఒకటి, ముఖ్యంగా కడుపులో నొప్పి ఒకటి, ముఖ్యంగా ఇంకోటి ఏమొచ్చేదంటమ్మా, ఈ నడుము నొప్పి కడుపు నొప్పి కంటే ముఖ్యమైనది ఆ 11, 12 రోజులు జ్వరం వచ్చేది. ఖచ్చితంగా జ్వరం వచ్చేది. ఎందుకంటే అప్పుడే బాడీలో ఎన్నో హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల జ్వరం వచ్చి ఒక దగ్గరే కూర్చోవడం వల్ల ఈ పెద్దమ్మలు నాయనమ్మలు వీళ్ళందరూ పక్కనే కూర్చొని ఎక్కడ నొప్పి అవుతుంది, మెడలు, కడుపు నొప్పి, కొందరికి ఏంటంటే కంటి చూపు కూడా కొంచెం చిన్నగా జరిగే అవకాశాలు ఉంటాయి, ఊపిరి పీల్చుకునే సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, మెడలు నొప్పి, నరాల బలహీనత వస్తే నాన్నమ్మలకే చెప్పేవాళ్ళు చెవుల్లో. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు తల్లి, 16, 17 మంది పిల్లలే ఉండేటోళ్ళు అక్కడ. మళ్ళీ నాయనమ్మలు, తాతయ్యలు, బాబాయ్యలు, మామయ్యలు వీళ్ళంతా చుట్టుపక్కలే కదా. అలాంటి సందర్భం వచ్చినప్పుడు అందరూ తండపోతండాలుగా ఏదో ఒక తినుబండారాలు తెచ్చే తరుణాలు. కాబట్టి ఆ నాయనమ్మ పక్కన పడుకునేది. పెద్ద మనుషులు ఇప్పటికీ ఆ తరుణం ఉంది. పక్కన పడుకున్నప్పుడు చెప్పినప్పుడు ఓహో ఇలా ఉంది అని అంటే కొంతమంది ఉంటారనమాట పెద్దవాళ్ళు. దానికి వీరుడు ఏదన్నా నడుము నొప్పి కంటే ఏదన్నా ఇవ్వడమా, ఏదన్నా తినే దాంట్లో ఆహార నియమాలు పాటించడమో చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆ 11 రోజులు తీవ్రంగా ఆవిడకి ఏదైతే ఋతుచక్రం జరుగుతుందో తల్లి, ఆవిడ నిండుగా జీవితాన్ని అనుభవించగలదు అన్న అర్హత కూడా ఉంది. నీకు తెలుసా తల్లి, ఈ రోజుల్లో 1-2 రోజులకే ఆ క్రమం ఆగిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు.
అలా ఎందుకు జరుగుతుందంటే ఎన్నో నియమాలు జరిగాయి తల్లి. మొదట ఆహార నియమాల్లో చాలా తేడా వచ్చింది. మనం పెరుగుదల ఇప్పుడు ఎక్కడైతే మనిషి పెరుగుతున్నాడో ఇది కూడా రిస్ట్రిక్టెడ్గా వచ్చింది. ఈవెన్ వాటర్ కూడా ఇప్పుడు మనం కంటామినేటెడే ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటున్నారే కానీ వి డోంట్ నో అందులో ఏమున్నది. ఒకప్పుడైతే భూమిలో నుంచి తీసిన నీళ్ళే కదా. అంటే మలినాలు అత్యంత ముఖ్యమైన అక్కడ ఉండే. ఇప్పుడు వీళ్ళు ఏమి యాడ్ చేస్తున్నారని మనకు తెలిసిన విషయమే. అందుకని ఏంటంటే ఒక ఆరోగ్య స్థితిగతులకి పెద్ద మనుషులు కూర్చోబెట్టిన ఆ తరుణం జరిగేది. మీరు అడిగారు కదా పండగ ఎందుకు చేస్తున్నారంటే అది పండగ కాదు తల్లి, పెళ్ళి. 12వ రోజు పెళ్ళి అయిపోయేది అప్పుడు. ఆ రోజు 12వ రోజు పెళ్ళి అయ్యేది శాసన గ్రంథాల్లో రాసి ఉంది. ఆ రోజుల్లో 12వ సంవత్సరానికి ఆవిడ కూర్చున్నది అయిపోగానే ఈ మేనమామలు వచ్చి లేదా ఇంకెవరైనా వచ్చి వాళ్ళని అమ్మాయిని ఆ 12-13 రోజుకు పెళ్లి చేసేసుకునేవాళ్ళు. పెళ్లి జరిగేదే పండగ. ఆ పండగ రాను 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 ఓనీల పండగ అయింది ఈరోజు. యాక్చువల్లీ ఆ రోజు పెళ్ళి అయిపోయేది. 13-14 ఆ రోజులకి అది ఎక్కడైతే ఆ తరుణం ఆగిపోతుందో మంగళ స్నానాలు జరిగి భగవంతుడు సాక్షిగా దేవాలయంలో కానీ అమ్మగారింటి దగ్గర కానీ అత్తగారింటి దగ్గర కానీ పెళ్ళి అయిపోయేది. ఇదే ఆ రోజుల్లో ఉన్న గొప్ప కార్యక్రమము. చిన్న వయసులో పెళ్ళయ్యేది అని మనకు తెలిసినవి పుస్తకాల్లో చదివాము. ఇప్పుడు కూడా ఎన్నో విషయాల్లో రాశారు. చాలామంది గొడవలకు వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే మరి అబ్బాయికి ఎంత వయసు ఉండాలి అప్పుడు? అమ్మాయి కంటే 12 నెలలకి పరమాత్ముడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు సంపూర్ణంగా ఒక స్త్రీ అవతారాన్ని ఎత్తుతావని. మరి మగవాడు 16 సంవత్సరాలకు ఎత్తుతాడు. అంటే ఈ 5 సంవత్సరాలకు జరిగిన దాంట్లో అమ్మ ఈ 12కు 16కు మధ్యలో ఏదైతే 4-5 సంవత్సరాల తేడా ఉంటుందో పిల్లలు పుట్టే కార్యక్రమం ఉండకపోయేది. కానీ వాళ్ళు అన్నిటికీ సంబంధించిన విషయ వివరణలో ఇద్దరు తోడు నీడై ఉండేవాళ్ళు. అంటే తోడు నీడ అంటే ఈ రోజుల్లో చాలా మైక్రో లెవెల్గా ఆలోచన చేస్తే అమ్మ మనం ఇక్కడ కంట్రోల్ లేక చాలా లాస్ అవుతున్నాం. అర్థమైందా అమ్మ? ఈ విషయ వివరణని అప్పట్లో మన పూర్వీకులకు తాత ముత్తాతలకు కనిపెట్టిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ ఒక స్త్రీ ఆ వయసు దాటిన తర్వాత నియమ నిబంధనల్లో ఏదైనా కోరికలు కానీ ఇంకేదైనా ఆలోచనలు చేస్తే పక్కనే తోడు ఉండి ఎలాంటి తప్పటడుగులు వేయకుండా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ధర్మరక్షణకై చేసిన పనులు ఇవన్నీ. ఈరోజు మనము అంగరంగ వైభవంగా 13-14 ఆ సమయం జరగగానే ఊరంతా పిలిచి పండగ చేస్తున్నాం. ఇందులో మంచి తరుణమే. ఆ విధంగా చేస్తూ వస్తున్నారు. అదైతే నియమ నిబంధనల్లో లేదు తల్లి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను క్లుప్తంగా ఏమి ఇచ్చానంటే ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా కూర్చుంటుంది, ఈ విధంగా అంటే నానుడి ఎలా అయిందని అంటే అమ్మ ఒక సినిమాలో కూడా చూపించారు. ఒక పెద్దది మనం మంచుకు అది ఐస్ అంటాం కదా, దాన్ని పట్టుకొని అలా 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 పోతూ ఇక్కడికి వచ్చేవరకు అది ఏమైందంటే కరిగిపోయింది ఐసే. ఇలా జరిగిపోయిందంటే తరుణంలో విలువ తగ్గుతూ మనకి సొంత నిర్ణయాలు పెరిగాయి కదమ్మా. ఇక్కడ సొంత నిర్ణయాలు పెరగడం వల్ల ఏమైపోయిందని అంటే డబ్బులు ఉన్నాయి చూయించుకుంటున్నాం, అది చాలా మంచిది. ఎందుకంటే నీ బిడ్డకి నువ్వు నీకున్న స్థాయిగా తండ్రి విలువను చూయించుకోవడం గొప్పతనమే. కానీ ఇందులో మన యొక్క సంస్కృతి దెబ్బతింటుంది కదా, మరి అది ఎవరు కనిపెట్టాలి? అది ముఖ్యమైనదా కాదమ్మా? 12వ ఏటలోనే ఆవిడకి ఆ విధంగా జరిగిన కార్యక్రమాలకి పెళ్లి చేస్తున్న ఆ భూమండలం అంటే ఈ మన భారతదేశంలో ఇప్పుడు మనం ఎక్కడికి పోయాము? 21కి వచ్చాము, 18కి వచ్చాము. అంటే కొన్ని శాస్త్రజ్ఞానాలు ఏం చెప్పాయంటే చిన్నపిల్లలు చిన్న వయసులో దాటి అక్కడ నుంచి 16 నుంచి 18, 18 నుంచి 21 ఇలా తరుణాలు వచ్చాయమ్మా. వచ్చింది కూడా మనం చేసుకుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ యొక్క స్థితిగతులు మానసిక స్థితిగతులు చాలా ముఖ్యమైనవి. రాను ఒకప్పుడు ఏంటంటమ్మా శారీరక స్థితిగతులు చాలా అవసరమైనవి. ఇందులో మీరు ఎందుకు అని కూడా అడగాలి. ఎందుకు ఎలా ఒకప్పుడు మానసిక స్థితిగతులకి ఇప్పుడు మీరు అంటున్నాం శారీరక స్థితిగతులకి తేడా ఏంది కూడా అని అడగవచ్చు. దాంట్లో ఏంటంటమ్మా ఒకప్పుడు నీ యొక్క ఓపికని నీ యొక్క శరీరాన్ని మోయడానికి కుటుంబంలో 25 మంది దాకా ఉండేవాళ్ళు. ఈరోజు ఆ 25 మంది లేక నీ ఒంటరితనానికి బలం సరిపోక నువ్వు శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై ఈ 12 నుంచి 16, 16 నుంచి 18, 18 నుంచి 20, 20 నుంచి 30 వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే యూ హ్యావ్ టు సెటిల్ ఇన్ యువర్ ఓన్ లైఫ్ ఫస్ట్. అక్కడికి వచ్చింది. ఒకప్పుడు అందరు కలిసి నీటి సెటిల్ చేసేవాళ్ళు. తరుణం మారింది, ప్రపంచం మారింది, కానీ ఆడ స్త్రీ అమాయకత్వం మారలేదు. అందుకని ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నాను. మన తరుణాలే ఇవి, మన భూమండలంలో జరిగినాయి. ఎక్కడో వేరే విదేశాల్లో వేరే మండలాల్లో జరగలేవు. ఈ చిన్న విషయం కాస్త పెళ్లి దాకా ఉన్నదన్న సంగతి ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో 12 సంవత్సరాలకి పిల్లలకు పెళ్లి చేయలేము మనం. ఇంకో విషయం తెలుసా తల్లి, 9, 8, 9, 10 మ్యాక్సిమం 11 ఇయర్స్లో మెచ్యూరిటీ అవుతున్నారు.
డ్యూ టు ది ఫుడ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొన్ని వర్షన్స్ ఆఫ్ మేజర్గా ఫుడ్ ఉన్నాయి. దానికి కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఓపికలు మొదట మనకి చేసుకునే తరుణాలు లేవు, ఎవరి షెడ్యూల్లో వాళ్ళు ఉన్నారు కదమ్మా. కాబట్టి ఆడశ్రీ ఆ రోజు అమాయకత్వంగానే గొప్ప జీవితాన్ని తీసుకున్నప్పుడు పరమాత్ముడు వచ్చి రాస్తాడు, ఈవిడకి సౌభాగ్యవతి అర్హత ఉందా లేదా, ఎంతమందిని కనవచ్చు, ఎంతమంది జీవితాలను నిలబెట్టవచ్చు అని. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడికి అమ్మ మన శాస్త్ర గ్రంథాల్లో విలువైన ఒకే ఒక్క సమాచారం ఏంటంటే 16 వరకు ఈయన తోడు, 16 తర్వాత ఈమె ఆయనకు తోడు. అంటే 12 సంవత్సరాలకి ఈవిడ మెచ్యూరిటీ మీరు అన్న కరెక్ట్ అయితే అమ్మ, వీళ్ళే వచ్చి ఏం అడిగేవాళ్ళు తెలుసా అమ్మ? దానం అడిగేవాళ్ళు. అన్ని దానాల్లో గొప్ప దానం ఏంటంటే అమ్మ, నీకు నాకు తెలిసి కన్యాదానం. మరి కన్యాదానం ఎలా జరిగేది? అసలు కన్యాదానం ఎందుకు చేయాలి? ఒక కుండలో కానీ లేకపోతే ఒక ఏదైనా ఒక సంచిలో కానీ వజ్రవైడూర్యాలు వేసి ఇవ్వచ్చుగా. ఏది కోల్పోతుంది అంటే ఒక స్త్రీ అమ్మ ఎంత విలువైన వజ్రాన్ని తీసుకొని వచ్చినా దానికి 10 రెట్లు వజ్రాన్ని తేవచ్చు, కానీ కన్యని మాత్రం తీసుకొని వెనక్కి రాలేవు మళ్ళీ. అందుకని కన్యాదానం గొప్పది మన ఈ శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉంది. ఏ విదేశాలన్నా తీసుకో, ఇప్పుడు అత్యంత ప్రాచుర్యం చెందిన ఏ మండలంలోనే తీసుకో అమ్మా. ఒక స్త్రీ ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత నీవు మళ్ళీ తీసుకొని అదే పవిత్రతని, అదే మంచి మనస్సుని, అదే ఆలోచనలని తీసుకురావడానికి శివుడికి కూడా అర్హత లేదు. అందుకే కన్యాదానానికి మన భూమండలంలో ఉన్న విలువ. ఓ అన్న ఓ చెల్లి ఇద్దరు గొడవపడి ఓ తరుణంలో మామూలు విషయాల్లోనే చాలా దూరం వెళ్ళిపోయారు. నీకు ఆ విషయం కూడా చాలా సందర్భం కాబట్టి చెప్తున్నాను. అన్న బిడ్డ పుట్టింది అన్నకి. బిడ్డ పుట్టిన తర్వాత అన్న బిడ్డ ఈవిడకి ఏమవుతుంది? అత్త, కోడలు. జనరల్గా ఏంటంటే అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు అంటే ఈ మేనత్తలకి నువ్వు చెప్పినా చెప్పకపోయినా పోలికలు వస్తాయి. ఆ పంచాయతీలు అన్నిటి వేరేలా ఉంటాయి. మేనమామలకు కూడా పోలికలు వస్తాయి కదా. దూర ప్రాంతంలో అమ్మ ఉండేసరికి తెలుస్తుంది ఇట్లా బిడ్డ పుట్టిందని. ఏదైనా సందర్భానికి పిలుస్తాడేమో అన్న అని ఎదురు చూస్తే పిలవరు. తర్వాత 12వ ఏట నీ అన్న ఈ కార్యక్రమం జరిగినప్పుడమ్మా ఈవిడ ఇంటికి రావాలని అంటే అర్హత ఇవ్వడం కుదరదు, మా అన్న కోపంలో ఉంటాడు, నన్ను రానివ్వడు అన్న బాధ నీవేం చేస్తుందంటే కన్యాదానం అయితే చేయక తప్పదు కదా, భిక్షకి పోతే మా అన్న నన్ను తప్పు పట్టలేడు కదా అని చెప్పేసి ఈవిడ ఏం చేస్తుంది 12వ రోజు వరకు ఆ ఊరి పొలిమేరలను ఉండి 12వ రోజు వచ్చి కొంగు చాపుతుంది తల్లి ఇలా భవతి భిక్షాందేహి అని అనగానే అందరూ హడావిడిగా వస్తారు. తెలిసిన వ్యక్తి భవతి భిక్షాందేహి అంటే అప్పట్లో ఏంటంటే పంచాయతీలు బాగా జరిగేటి. అందరూ ఊర్లో ఉన్న వారికి ఒక కొత్త వ్యక్తి రాగానే కనబడేది. అమ్మో వీళ్ళింటికే వచ్చింది వీళ్ళ చెల్లి, ఇప్పుడు ఏం జరగబోతుందో, మన ఆచార నియమాలు ఏమవుతున్నాయో అని పెద్ద మనుషులు ఎదురు చూపు. అప్పట్లో పెద్ద మనుషులకి ఎదురు చెప్పే వాళ్ళు లేరు. ఈయన గారు ఇవ్వలేడు, పగ 15-12 సంవత్సరాల పగ, ఏమీ అనలేడు. ఏం కావాలి నా దగ్గర వజ్రాలు వైడూర్యాలు ఏవో ఉంటే నీకు అప్పుడే అయిపోయినాయి కదా అప్పగింతలు అన్నీ అని అంటే సౌభాగ్యం కావాలి, నా వంశాన్ని మోయడానికి ఆడపిల్ల కావాలి అంటే మరి నేను ఇవ్వదలుచుకోలేదంటే కన్యాదానం ఎవరికైనా నువ్వు చేయాల్సిందే కదా. అదే నీ ఇంట్లో నీ రక్తానికి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి ఇస్తే మరి ఏం పోతుంది అని అన్నప్పుడు పెద్ద మనుషులు అంటారు కరెక్ట్గా ఆవిడ చెప్పిన ప్రశ్నకి నిజమైన ఆలోచన చేయాలి కదా అని అడిగింది. అన్నప్పుడు ఈయన ఒప్పుకోడు, లేదు లేదు అని అలుగుతాడు. అలిగితే పెద్ద మనుషులు అంటారు ఆచార నియమాలని నువ్వు పాటించకపోతే నీవు ఊరు నుంచి బహిష్కరించబడతావు, కన్యాదానం ఎవరైనా చేయాల్సిందే, ఎవరికైనా చేయాల్సిందే అంటే మరి ఎలా చేయాలి? నా ఇష్టంగా చేసుకుంటే కదా నా బిడ్డ పెళ్ళి నా ఇంటి దగ్గర చేసుకుంటా అని అన్న ఆ తరుణం అమ్మ పెద్ద మనుషులంతా కూర్చొని నీ బిడ్డని నీ అత్తకి ఈరోజు అంటే వాళ్ళ అత్తకి ఇచ్చేసేయి ఒక దానంలాగా, కన్యాదానంలాగా. ఆ యొక్క విలువ ఆ యొక్క సాంప్రదాయాన్ని ఎన్నికైతే తీసుకురాలేము, కానీ ఆవిడ చేస్తున్న పెళ్ళికి నీవు వెళ్ళగలవు అని అంటే ఎలా వెళ్ళగలుగుతావు అంటే ఏ రోజైతే నీవు దానం చేయాలని నిర్ణయం తీసుకున్న రోజు పతానం అంటారు. మీకు వెళ్తామా? ఈ రోజు కూడా పెళ్ళిళ్ళు అంటారు, ఇష్టం లేదు అంటే పతానం చేసేస్తామయ్యా, తీసుకెళ్ళిపోండి అమ్మాయిని తీసుకెళ్ళిపోండి లేదా అబ్బాయిని తీసుకోండి. చాలామంది పెద్ద మంది ఏదో కట్నాల దగ్గర ఇక్కడ గొడవ అయినప్పుడు అంటారు ఈ మాట, పతానం అంటారు. అంటే అమ్మాయిని అబ్బాయి వారికి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళేసి అంగరంగ వైభవంగా రాత్రి వేళలో పెళ్లి చేస్తారు. ఇది పతానం. అన్నగారు పతానం చేసి చెల్లికి ఇచ్చేస్తే మేనత్త ఆ కోడలను తీసుకొని వెళ్ళి అన్నని మళ్ళీ సదా గౌరవంగా పిలిచి ఆ పెద్ద మనుషులందరూ తీసుకొచ్చి చేసిన పెళ్ళి ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రాల్లో పాటిస్తున్నారు. తల్లి చెల్లెల్ని అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారు. మనం అంటాం అరే అలాగే చేసుకుంటారు మేనమామ పిల్లలు అంటాం కదమ్మా. ఇది గౌరవంగా ఎందుకు వచ్చింది ఆ తంతు అది కూడా తెలుసుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది ఆడపిల్లల్ని ఒక మేనమామ ఒక మేనత పిల్లల్ని చేసుకోవాల్సి ఎందుకు వచ్చిందంటే అమ్మ ఒకప్పుడు ఈ వరుసలు లేవు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు వరసే. స్త్రీ ఆ విధంగా 12 సంవత్సరాల తర్వాత జరిగిన ఆ కార్యక్రమం తర్వాత పురుషుడు అవసరం అయ్యాడు అక్కడ, అంతే. ఒక భర్త అవసరం కాలేడు అక్కడ. భర్త అనేది ఈ పెళ్లి విషయం వచ్చిన తర్వాత అయింది. అయితే ఈ పురుషుడి విషయంలో తప్పటడుగులు ఎక్కడన్నా కూడా స్త్రీలు వేసేసిన
చాలామంది ఇప్పటికి కూడా కొంతమంది చేస్తారు, మగపిల్లలు కూడా అలాగే ఉన్నారు. అలాంటి కాని సమక్షంలోనే బంధాలు ఏర్పడ్డాయి. ఈ బంధాలు ఎందుకు ఏర్పడ్డాయంటే మన ఇంటిలో మనం వాడే ఉంటే ఎక్కడికి పోయి ఎవడో పురుషుడు ఎక్కడో ఎవడో ఏమవుతుంది ఈమె జీవితం. అప్పట్లో ఏంటంటే దారుణమైన అడవి తల్లి. ఒక ఊరికి పోవాలంటే మార్నింగ్ అవర్స్ జర్నీ చేసి ఆ ఊర్లోనే ఉండాలి, నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి. ఇప్పుడున్నంత అడ్వాన్స్గా లేదు కదా. అందుకని తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవడంలోనే నా బిడ్డని రక్షించబడడం అనేది ధర్మనానుడి అందులో దాగి ఉంది. ఈ రోజుల్లో చాలా చిన్న మాట అంటారు, ఆస్తి కోసం వాళ్ళ ఆస్తులు బయటికి పోకూడదని అందులోనే తెంపుకుంటారు ఆడపిల్లని అంటారు. అది ముమ్మాటికి తప్పు తల్లి. అలా ఆడపిల్ల అత్యంత ముఖ్యమైన ఆస్తి, కన్యాదానం. అంతకంటే విలువైన ఆస్తి ఏమున్నది బయటికి పోవడానికి? ఆవిడే బయటికి వెళ్ళి దేశ విదేశాలకైనా పంపించేస్తున్నారు. ఆ తరుణం అలా ఉండకూడదు. అంటే మనిషి అర్థం చేసుకునే పద్ధతులు మారినాయి కదా తల్లి. మీరు అంటున్న 12 రోజుల పండుగ 12 సంవత్సరాలకు వచ్చే కార్యక్రమానికి విలువ ఇది తల్లి. స్వామి, స్త్రీలకు సంబంధించి మాకున్నటువంటి ఈ కొన్ని సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.